సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో డే 21 అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు అనేది ఈ యొక్క వీడియోలో చెప్పబడుతుంది. సో ఎవరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయదు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. అది కాకుండా చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పి తెలిసిందనమాట. సో అది చాలా గొప్ప విషయం అనేది అని కూడా చెప్పుకోవచ్చు. ఒకరు వచ్చి ఒక అబ్బాయి, ఇంకొకరు వచ్చి ఒక అమ్మాయి అనమాట. సో ఆల్రెడీ ఒక పెద్ద అమ్మాయి ఉంది కాబట్టి జరిగిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందనమాట. సో వీళ్ళిద్దరు కవల పిల్లలు అని చెప్పి చెప్తున్నారు. అబ్బాయి అమ్మాయి కాబట్టి ఫేస్ అనేది ఒకే విధంగా ఉండబోతుందని చెప్పి తెలుస్తుందనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చిరంజీవి గారి జీవిత కాలంలో సో రామ్ చరణ్ గారిని ఒక కోరిక కోరడం అనేది జరిగింది. సో ఆ కోరిక అనేది ఇప్పుడు నెరవేర్చడం కూడా జరిగిపోయింది అనమాట. ఇక్కడ క్లారిటీ మనకు తెలుసు కదా. సో అదనమాట. ఇంకా మగపిల్లాడు పుట్టాడు కాబట్టి సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఓచకోత కోసేదానికి రెడీగా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిది కొత్త సినిమా అయితే వస్తుంది, అది మీకు తెలిసిందే. సో ఇంకో మెయిన్ విషయం అండి, అందరికీ తెలిసి ఉండదు ఈ యొక్క పాయింట్ అనేది. చిరంజీవి గారి కెరియర్లో చిరంజీవి గారి నోటితోనే చిరంజీవి గారి ఆ యొక్క బాధలు ఎలా పడ్డాడు ఏంటి, తన అనుభవాల్ని మీడియా ముందు పంచుకోవడానికి తన ఒక మీడియా ముందుకు వస్తున్నాడు అనమాట. ప్రతి డీటెయిల్ని మీకు క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఓకేనా. సో ఇక మనశంకర వరప్రసాద్ మూవీ చూసుకున్నట్లయితే 350+ అనేది వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. అది మీరు చూసే ఉంటారనమాట. సో అది నాకు తెలుసు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ యొక్క పోస్టర్ని వదిలేశారు కాబట్టి ఆ పోస్టర్ వదిలిన తర్వాత ఒక 1 వీక్ అయితే అయిపోయింది. ఈ యొక్క 1 వీక్లో కనీసం ఒక 40 కోట్లు అనేది సంపాదించుండదా, కనీసం ఒక 50 కోట్లు అనేది సంపాదించుండదా. సో అదేనమాట 390 కోట్లు అని చెప్పి ఇంతకు ముందు వీడియోలోనే చెప్పా. ఈ యొక్క ఫిగర్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్పేదే అని అనుకోవద్దు. ఓకేనా. సో 390 కోట్లు అనేది ఈ యొక్క మూవీ అనేది సంపాదించేసింది. ఇంకా మూవీ బడ్జెట్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను 28 కోట్లు అనిల్ రావుపూడి గారు అఫీషియల్గా అనేది తెలియజేశారనమాట. సో అది అందరికీ తెలిసిందే. వాళ్ళు యుఎస్ఏ, నార్త్ అమెరికా సైడ్ వచ్చి కెనడాలో అటు సైడ్ అంతా టికెట్స్ అనేటివి బాగా అమ్ముడుపోయాయని చెప్పి ప్రతి అప్డేట్ని వాళ్ళు షైన్ స్క్రీన్ వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రొడ్యూసర్ కానీ మిగతా వాళ్ళు సో ఒక సిస్టమేటిక్గా వీళ్ళు ఒక పోస్టర్ రూపంలో మనకు అందిస్తున్నారు. సో వీడియోస్ చేసుకునే దానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ మూవీ చెయ్యి వచ్చి పైన ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే రాజాసాబ్ మూవీ వచ్చి ఏ విధంగా పోయిందో మీకు తెలిసిందే. చాలా లాస్ అంటే చాలా లాస్. సో తెలిసిందే, అది నేను చెప్పేది కాదు, అది సోషల్ మీడియాలో మీరు చూశారు. అది నా సొంతంగా నేనేం చెప్పట్లేదు కదా. సో అదనమాట. ఇక ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ గారికి మారుతి గారు అంబోలే ఫిల్మ్ నుంచి ఒక ఫిల్మ్ అయితే ఇస్తున్నాడు అనమాట. మరి హీరో ఎవరో ఏంటో తెలియట్లేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే డైరెక్టర్ అంటే వీళ్ళిద్దరు లాస్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరికి ఒక అవకాశం మళ్ళీ ఇచ్చాడు ప్రభాస్ గారు. వీళ్ళు తరఫున మంచి ఇదిగా మాట్లాడుకొని ఇంకొక చిన్న అవకాశం, ఎవరికైనా సరే ఒక అవకాశమే వస్తుంది. ఆ అవకాశాన్ని నెరవేర్చుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. అది ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే. సో ఒక నోటి మాటతోనే ఉంటుంది అనమాట ఏదైనా సరే. అది ఇక చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి 390 కోట్లు ఈ యొక్క వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించింది. ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 70 కోట్ల పైనే ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక సీడెడ్ కలెక్షన్ లో మొత్తంగా చూసుకున్నట్లయితే బాహుబలి, కల్కి 2, పుష్ప మళ్ళీ వచ్చి మిగతా మూవీస్ ఏవైతే ఉన్నాయో షేర్ పరంగా మనశంకర వరప్రసాద్ మూవీ దాటిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. సీడెడ్ కలెక్షన్ అంటే చాలా మందికి తెలియట్లేదండి. సీడెడ్ కాదు, కడప, చిత్తూరు, మళ్ళీ వచ్చి అనంతపురం జిల్లా, మళ్ళీ వచ్చి బళ్ళారి, ఇవి సీడెడ్ కలెక్షన్ ఇవి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. ఓవర్సీస్ కలెక్షన్ అంటే బయట నుంచి వచ్చే డబ్బు, అంటే అదర్ కంట్రీ నుంచి వచ్చే డబ్బు, మన ఇండియన్ డబ్బు అయితే కాదు. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇండియన్ నెట్ కలెక్షన్లో సో 200 కోట్లకి అంటే 203 కోట్లు అయితే ఉండిందనమాట ఇంతకు ముందు. సో ఇప్పుడు వచ్చి 205 కోట్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకేనా. ఇప్పుడు డే 21 గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 40 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఈ రోజు సండే కాబట్టి టికెట్స్ అనేటివి బాగా అమ్ముడుపోయాయి అనమాట. మా ఏరియా సైడ్ కూడా నిజంగా చెప్పాలంటే హౌస్ఫుల్. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కంపల్సరీ వెళ్తారు. దాంట్లో నో అబ్జెక్షన్. ఎందుకంటే
అది ఫ్యామిలీ పరంగా వచ్చిన మూవీ. ఇంకే మూవీకి వెళ్తారు, రాజాసాబ్కి అయితే వెళ్ళరు, ఎందుకంటే పిచ్చి వచ్చేస్తుంది అనమాట వెళ్తే. సో ఫ్యామిలీ పరంగా చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ వెళ్ళాల్సింది మనశంకర్ వరప్రసాద్కి. ఓకేనా? సో వెళ్ళిన తర్వాత మీరు బాగా ఎగరేయాలి, బాగా ఎంకరేజ్ అవ్వాలి, బాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, ఎక్కడ బోర్ అనిపించకూడదు అనుకుంటే మనశంకర్ వరప్రసాదే. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళకి కవల పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పేర్లు పెడతారు ఏంటి, చిరంజీవి గారి గోప్యతం అంటే చిరంజీవి గారి తన గురించి ఏం చెప్పుకుంటాడు మీడియా ముందు వచ్చి, ఇవే కదండి నిజాలు. ఇక చూసుకున్నట్లయితే ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దామండి. సో ఇక చూసుకున్నట్లయితే ఈ చిరంజీవి గారి కొత్త మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే విశ్వంబర, ఆల్రెడీ ఆ యొక్క మూవీ అనేది కంప్లీట్ కూడా అయిపోయింది. ఎందుకనో దాని మీద నెగిటివ్ టాక్ అయితే వస్తుందన్నమాట. సో చూద్దాం, వచ్చిన తర్వాత ఏది డిక్లేర్ చేయకూడదు కదా. విశ్వంబర వచ్చి ఇంకా ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలియట్లేదు. మెగా 158 కూడా ఉంది. ఈ యొక్క మూవీ స్టోరీ కూడా మామూలుగా అయితే ఉండదు. ఇక చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓదెల అని చెప్పి ఒక డైరెక్టర్ అయితే ఉన్నారనమాట. సో ఆయన దర్శకత్వంలో కూడా ఒక మూవీ అయితే వస్తుంది. సో నేను ఏగర్లీ చాలా వెయిటింగ్ ఒక మూవీ కోసం అయితే, అది ఆటో జానీ, అది పూరి జగన్నాథ్ గారు తీస్తున్నారు అనమాట. సో ఇంకా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఓకేనా? సో అదనమాట, నేను ఏగర్లీ ఆ యొక్క మూవీకి అయితే వెయిటింగ్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ నెట్ కలెక్షన్ లో, సో నేను ఆల్రెడీ చెప్పాను, డే 21 అనేది గడుస్తుంది, 40 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 20లో వచ్చి 1.71 lakhs అయితే సంపాదించింది అనమాట. అంటే 1,71,00,000 అయితే సంపాదించింది అనమాట. ఓకేనా? సో ఇక ప్రీమియర్ షోల ద్వారా వచ్చి 9,35,00,000 అయితే సంపాదించింది అనమాట. డే వన్ లో చూసుకున్నట్లయితే 32,25,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 18,75,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 3 చూసుకున్నట్లయితే 19,05,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించింది అనమాట. నాకు తెలిసి డే 1లో 32,25,00,000 అంటే మామూలు విషయం కాదు. సో చిరంజీవి గారి కెరీర్ లో ది బెస్ట్ డే 1 కలెక్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇక డే 5 చూసుకున్నట్లయితే 19,05,00,000 అయితే సంపాదించింది. డే 6 చూసుకున్నట్లయితే 18,09,00,000 అయితే సంపాదించింది. డే 9 చూసుకున్నట్లయితే 5,75,00,000 అయితే సంపాదించింది. డే 10 చూసుకున్నట్లయితే 4,02,00,000 అయితే సంపాదించింది. డే 11 చూసుకున్నట్లయితే 3,03,00,000 అయితే సంపాదించింది. డే 12 చూసుకున్నట్లయితే 2,65,00,000 అయితే సంపాదించింది. అక్కడ వరకు తగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు. డే 13 చూసుకున్నట్లయితే 4,25,00,000 అయితే సంపాదించింది. సో డే 14 చూసుకున్నట్లయితే 6,02,00,000 అయితే సంపాదించింది. డే 17 చూసుకున్నట్లయితే 1,03,00,000 అయితే సంపాదించింది. డే 18 చూసుకున్నట్లయితే 1,03,00,000 అయితే సంపాదించింది. డే 16, 17 ఒకేలాగా ఉందండి, దీంట్లో మారలేదన్నమాట. సో డే 18 చూసుకున్నట్లయితే 1,03,00,000 అయితే సంపాదించింది. అక్కడికి వీక్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో చూసుకున్నట్లయితే డే 19 చూసుకున్నట్లయితే 1,01,00,000 అయితే సంపాదించింది. డే 20 చూసుకున్నట్లయితే 1,71,00,000 అయితే సంపాదించింది. డే 21 చూసుకున్నట్లయితే 40,00,000 అయితే సంపాదించింది. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఇది రియల్ కలెక్షన్. ఎవరేమనుకున్నా మనమేం చేయలేము అనమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 390 కోట్లు ప్లస్ అయితే ఉందన్నమాట. సో అత్యధికంగా వసూలు చేసిన చిరంజీవి గారి కెరియర్లో ఆయన తీసిన 158, 159 సినిమాలు నాకైతే తెలియదు కానీ, సో ఆయన కెరియర్లో ది బెస్ట్ మూవీ, ఎక్కువ కలెక్షన్ చేసింది ఈ మూవీ అనమాట, అతి తక్కువ బడ్జెట్లో. సో ఇక చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. మంచి మంచి విషయాలు చెప్తాను. చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్తాను. రామ్ చరణ్ గారి గొప్పతనం గురించి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పినట్టు ఎవ్వడు ఏ మూవీ రివ్యూలో చెప్పుండ్రో నాకు తెలిసి ఆ విధంగా చెప్పే నేను సినిమా రిలీజ్ అయినప్పుడు. సో ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని మీకు ఫుల్ డీటెయిల్స్ అండి, ఎక్కడ తగ్గను మీకు అందిస్తాను అనమాట. మీకు ఒక ఫుల్ మిల్స్ లాగా ఉంటుంది. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? బాయ్.